నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను కీర్తి. ముందుగా ముఖ్యాంశాలు. పాక్లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ క్షిపణిలో ఉందన్న కేంద్ర రక్షణ మంత్రి. లక్నోలో మొదటి బ్యాచ్ బ్రహ్మోస్ క్షిపణులను ప్రారంభించిన రాజ్నాథ్ సింగ్. వాహనాల కాలుష్యాన్ని తగ్గించేలా సైకిల్ వినియోగించాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందన్న మంత్రి పయ్యావుల కేశవ్. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. వార్తల్లోని వివరాలు చూద్దాం. పాకిస్తాన్లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ క్షిపణి పరిధిలో ఉందని, దాని శక్తి దేశమంతటికీ తెలుసని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్లో తయారు చేసిన మొదటి బ్యాచ్ బ్రహ్మోస్ క్షిపణులను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశ శత్రువులు ఇకపై బ్రహ్మోస్ నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. బ్రహ్మోస్ కేవలం క్షిపణి మాత్రమే కాదని దేశంలో అభివృద్ధి చెందుతున్న దేశీ సామర్థ్యాలకు ప్రతీక అన్నారు. साथियों, आज का दिन उत्तर प्रदेश की जनता और खासकर लखनऊ की जनता के लिए भी बहुत ही महत्वपूर्ण है. मैं उत्तर प्रदेश और लखनऊ की देवतुल्य जनता को भी इस अवसर पर अपनी तरफ से हार्दिक बधाई देता हूं. साथियों, लखनऊ मेरे लिए सिर्फ संसदीय क्षेत्र नहीं है, बल्कि यह शहर मेरी आत्मा में बसा हुआ है. लखनऊ और उत्तर प्रदेश के डेवलपमेंट को देखकर तो खुशी होती ही है, लेकिन आज जब इस भूमि पर डिफेंस सेक्टर से जुड़ी इतनी बड़ी उपलब्धि हासिल हो रही है, तो उस खुशी के साथ आज गौरव का भाव भी मेरे अंदर स्वाभाविक रूप से आ रहा है. साथियों, लखनऊ अब सिर्फ तहजीब नहीं बल्कि टेक्नोलॉजी का शहर बन गया. अब यह इंडस्ट्रीज का शहर बन गया. डिफेंस मैन्युफैक्चरिंग के मामले में भी लखनऊ अब एक अहम केंद्र बन चुका है. వాహన కాలుష్యాన్ని తగ్గించేలా సైకిల్ను వినియోగించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కించరపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా అసరవల్లి కాజీపేట రహదారిలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు కొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్తో కలిసి కేంద్ర మంత్రి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ స్వచ్ఛత మన జీవితంలో భాగం కావాలని, ప్రతి ఆలోచన స్వచ్ఛత వైపు ఉండాలన్నారు. ఎంతవరకు అవకాశం ఉంటే దగ్గర ప్రాంతాలకి కాలినడకలో వెళ్ళడం, లేకపోతే సైకిల్ వినియోగించడం అనేది మనం ఎక్కువగా వాడుకోవాలి. అలాగే ఎక్కడ అవకాశం ఉంటే కార్ పూలింగ్ లాంటివి చేసుకొని వెహికల్ ద్వారా వచ్చే ఎయిర్ పొల్యూషన్ తగ్గించుకోవాలి. అలాగే మనకి ఎక్కడైనా సరే ఎయిర్ పొల్యూషన్ కొంత డస్ట్ వల్ల కూడా క్రియేట్ అవుతుంది. అటువంటి డస్ట్ ఉన్నటువంటి ఏరియాస్లో, ముఖ్యంగా కన్స్ట్రక్షన్ చేసే ఏరియాస్లో మన దగ్గర ఇంకా అలవాటు రాలేదు. కానీ ఎక్కడైనా పెద్ద కన్స్ట్రక్షన్స్ జరిగితే చుట్టూ క్లోజ్ చేసుకుంటాం. ఆ ప్రాంగణం అంతా క్లోజ్ చేసుకుంటే అందులో జరిగే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ, దుమ్ము కానీ, ధూళి కానీ అది బయటకు రాకుండా అక్కడే ఉండిపోయే అవకాశం ఉంటుంది. పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేయడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ 5 రోజుల పాటు స్విట్జర్లాండ్, జర్మనీ పర్యటన విజయవంతంగా ముగించుకుని తిరుగుపయనమయ్యారు. పర్యటనలో చివరి రోజైన నేడు ఫ్రాంక్ఫర్ట్లో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఫ్రాంక్ఫర్ట్ వాణిజ్య పరిశ్రమల ఛాంబర్ డైరెక్టర్, సీనియర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఛాంబర్ ప్రతినిధి బృందంతో చర్చలు జరిపారు. జర్మనీలో మారుతున్న పారిశ్రామిక దృశ్యం, భారతదేశంలో సహకారం కోసం ఉన్న అవకాశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విధానాలు, పటిష్టమైన మౌలిక సదుపాయాలతో పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం ఉందని మంత్రి వివరించారు. Yeah, this is amazing, the behavior of a group. The people who read it, only two. Okay, I will not.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పర్యటించారు. సారవకోట, జలమూరు, నరసన్నపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ గతంలో నిర్మాణ దశలో ఆగిపోయిన పనులను పూర్తి చేస్తామన్నారు. జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు ఆర్థిక సౌలభ్యం లభించిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు పట్టణంలో పర్యటించారు. డంపింగ్ యార్డ్ను పరిశీలించి అక్కడ చేపడుతున్న పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సోలార్ విద్యుత్ యూనిట్లను పరిశీలించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. జీఎస్టీ అవగాహన స్కూటర్, సైకిల్ ర్యాలీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సోలార్ విద్యుత్ వినియోగంతో విద్యుత్ బిల్లులు భారీగా తగ్గాయని, ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్ ఉపయోగాన్ని తెలుసుకోవాలన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ప్రాంతాల్లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలి. మనము భాగస్వాములం కావాలి. ఇది కేవలం అధికార యంత్రాంగం చేసే కార్యక్రమం కాదు. మనం కూడా చేసినప్పుడు స్వచ్ఛ సేవకులుగా మనం పనిచేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలపై మంత్రుల బృందం ఈరోజు చర్చించి అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రుల బృందం గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఈరోజు సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డిఏలు, ఇతర అంశాలపై మంత్రుల బృందం చర్చించింది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సానుకూలంగా, మానవతా దృక్పథంతో ఉందని స్పష్టం చేశారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల సమస్యలను తగిన రీతిలో పరిష్కరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరంలోని కేఎల్ వర్సిటీ ఈ ఉదయం 3 శాటిలైట్లను నింగిలోకి ప్రయోగించారు. వర్సిటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలోని 34 మంది విద్యార్థులు, అధ్యాపక బృందం ఆధ్వర్యంలో వీటిని రూపొందించారు. లాంచ్ ప్యాడ్గా గ్రీన్ ఫీల్డ్ క్యాంపస్లోని క్రికెట్ మైదానాన్ని ఉపయోగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, శాసనసభ ఉపసభాపతి ఆర్ రఘురామకృష్ణరాజు, విశ్వవిద్యాలయ అధికారులు పాల్గొన్నారు. ఈ శాటిలైట్ను క్రెడిట్ కార్డు పరిమాణంలో పికో బూలెన్ నమూనాతో తయారు చేశారు. ఇది 3 నెలల పాటు ట్రోపోస్పియర్ పొరలో ఉంటుంది. గాలి నాణ్యతపై పరిశోధన, టెలిమెట్రీ పరీక్షలో శాటిలైట్ లింక్ క్వాలిటీ కోసం దీన్ని రూపొందించారు. Consent team, please be close to the పర్యాటకులను ఆకర్షించేలా పాకల బీచ్ను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. పాకల బీచ్ను ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి మంత్రి సందర్శించారు. బీచ్ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
గారు మన జిల్లాలో ఉన్నటువంటి బీచ్లో అందమైన బీచ్, సురక్షితమైన బీచ్, పాకల బీచ్ అని చెప్పేసి వారి సమీక్షల్లో గమనించారు. నేత డిస్కస్ చేసినప్పుడు మనం ఇంతకుముందు 14-19లో చేసిన అభివృద్ధిని పూర్తి చేయాలని చెప్పడం కూడా జరిగింది. వారు ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్, స్వచ్ఛమైనటువంటి గాలి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమంలో కాగా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు పరిశుభ్రమైనటువంటి గాలిని పీల్చుకొని ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడాలి, ఆహ్లాదం అనే ఉద్దేశంతో ఇక్కడ చెట్లు పెంచడం చూసిన తర్వాత ఒక 2 కానీ 3 కానీ హై మాస్క్ లైట్లు ఏర్పాటు చేయడం వల్ల బీచ్ అనేది పబ్లిక్ బాగా విజిబుల్గా ఆనందంగా ఉండాలనే దాంతోపాటు మహిళా పర్యాటకులు దుస్తులు మార్చుకోవడానికి వాళ్ళకి కావాల్సినటువంటి కాలకృత్యాలకి వసతులు ఏర్పాటు చేయటం, మిగిలినటువంటిది కూడా టూరిజాన్ని పూర్తి స్థాయిలో ఈ బీచ్ మీద డెవలప్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ దేశంలోని నగరాలు, పట్టణాలు కేవలం దీపాల వెలుగులే కాకుండా వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని కూడా ప్రతిబింబిస్తున్నాయి. ఈ ఏడాది చేతితో తయారు చేసిన పర్యావరణ అనుకూలమైన స్థానికంగా తయారైన ఉత్పత్తులను వినియోగదారులు అధికంగా కొనుగోలు చేస్తున్నారు. ఆ విశేషాలను ఈ కథనంలో చూద్దాం. దీపావళి వస్తుందంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరిలో ఆనందం వెల్లివిరుస్తుంది. మట్టి ప్రమిదలు, కొవ్వొత్తుల నుంచి చేనేత వస్త్రాలు, అలంకరణ వస్తువుల వరకు స్థానిక కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ఉత్పత్తులు ఇప్పుడు సహజ పదార్థాలు, ఆకర్షించే ఆకృతులతో అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి మన సంప్రదాయాలని ఆధునిక సౌందర్యంతో మిళితం చేస్తున్నాయి. ఈ పండుగలకు స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో దేశ ప్రజలు సైతం స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యతనిస్తున్నారు. गांधी जी ने हमेशा स्वदेशी को अपनाने पर बल दिया और इसमें खादी सबसे प्रमुख थी. दुर्भाग्य से आजादी के बाद खादी की रौनक कुछ फीकी पड़ती जा रही थी, लेकिन बीते 11 साल में खादी के प्रति देश के लोगों का आकर्षण बहुत बढ़ गया है. पिछले कुछ वर्षों में खादी की बिक्री में बहुत तेजी देखी गई है. मैं आप सभी से आग्रह करता हूं कि 2 अक्टूबर को कोई न कोई खादी प्रोडक्ट जरूर खरीदें. गर्व से कहें ये स्वदेशी है. इसे सोशल मीडिया पर #वोकल फॉर लोकल के साथ शेयर भी करें. साथियों, खादी की तरह ही हमारे हैंडलूम और हैंडीक्राफ्ट सेक्टर में भी काफी बदलाव देखने को मिल रहा है. आज हमारे देश में ऐसे कई उदाहरण सामने आ रहे हैं जो बताते हैं कि अगर परंपरा और इनोवेशन को एक साथ जोड़ दिया जाए तो अद्भुत परिणाम मिल सकते हैं. పండుగ సందర్భంగా దుకాణదారుడు మాట్లాడుతూ ప్రజలు స్వదేశీ ఉత్పత్తులనే ఎక్కువగా అడుగుతున్నారని, చెక్క ఫ్రేమ్తో తయారు చేసిన వస్తువులకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. The Maharashtrian flavor is different for Diwali and for Ganpati. So always choose and buy Indian products because you will see thousands of variety for Akash Kandil and Diya in India. వోకల్ ఫర్ లోకల్పై దృష్టి సారించడం వలన కొనుగోలు చేసిన ప్రతి వస్తువు ఎంతో సంతృప్తినిస్తోందని వినియోగదారులు చెబుతున్నారు. ప్రమిదలు, లాంతర్లు, అలంకరణ వస్తువులు ఇంటిని దీపావళి వెలుగులతో నింపడమే కాకుండా ఉపాధి కల్పన ద్వారా కళాకారులు, చిన్న వ్యాపారుల జీవితాల్లో కూడా కాంతులు నింపుతోంది. దీపావళి అంటేనే కుటుంబ సమేతంగా జరుపుకునే ఆనందాల పండుగ. ఈ దీపావళికి కోట్లాది గృహాలు దీపకాంతులతో వెలుగుతున్నప్పుడు స్థానిక ఉత్పత్తుల కొనుగోలుతో అనేక ఇళ్లలో చిరునవ్వులను పంచుతోంది. స్వదేశీ, స్థానిక ఉత్పత్తుల కొనుగోలు ఉద్యమంలో మనము భాగస్వాములమవుదాం. వార్తల్లో చిన్న విరామం. కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్ అన్నీ అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా? వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి. చెప్పవులే. ఇక వెళ్ళమ్మా. ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వార్తలకు తిరిగి స్వాగతం.
ప్రతి ఒక్కరూ వాయు శబ్ద కాలుష్య రహిత సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. మచిలీపట్నంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా వాయు శబ్ద కాలుష్య రహిత సమాజ నిర్మాణంపై అవగాహన సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అవసరం మేరకే వాహనాలు ఉపయోగించి వాయు శబ్ద కాలుష్య రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. బైకులు కొనే వాళ్ళందరూ కూడా ఎవరో డబ్బు ఉన్న వాళ్ళు అందరూ కొనేవాళ్ళు. కానీ ఇప్పుడేమైంది, అందరూ బైకులు కొంటున్నారు. బైకులు కొన్నప్పుడు తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదుల కోసం దళార్లను నమ్మి మోసపోవద్దని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల కొందరు దళార్లు మధ్యవర్తులు శ్రీవారి దర్శనం పేరుతో భక్తులను మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. టీటీడీలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులమని కొందరు నమ్మించి శ్రీవారి బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవలు, వసతి కల్పిస్తామని ప్రలోభ పెడుతున్నట్లు భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఇలాంటి నకిలీ వ్యక్తులు భక్తుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఇప్పటికే కొందరు దళార్లను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. బాలికల విద్యా హక్కును అందరూ గుర్తించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అన్నారు. కలెక్టరేట్లో జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ బాలికా దినోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో బాలికల విద్య 56% ఉందని 100% తీసుకువచ్చేందుకు అందరూ కృషి చేయాలన్నారు. ఆడపిల్లల పట్ల వివక్ష చూపరాదన్నారు. గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది అనేది ఫస్ట్ ఒకసారి చూశాను, కొంచెం షాక్ అయ్యాను. లిటరసీ రేట్ కూడా 56% ఉంది. యాక్చువల్లీ అది 100% ఉండాలి. సో 100% ఉండాలి అంటే మనం అందరం చాలా చాలా కష్టపడాలి. ఫస్ట్ ఇప్పుడు చూసుకుంటే ఆడపిల్ల పుట్టింది అనగానే, పుడుతుంది అనగానే స్కాన్ చేయించి, బట్ స్టిల్ ఇంకా చాలా దగ్గర మనకి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. గర్ల్ చైల్డ్ లేకపోతే గర్ల్ ఫీటస్ ఉంది, అందుకే అవార్డ్ చేంజ్ చేసుకున్నారని చెప్పి, అది చాలా చాలా సిగ్గుపడాల్సిన విషయం. ముఖ్యంగా లేడీస్ అంటే అక్కడ అత్తగారు కానీ అమ్మగారు కానీ ఆ అమ్మాయి కానీ మ్యారేజ్ అయ్యి ప్రెగ్నెంట్ అయిన అమ్మాయి కానీ కంపల్సరీగా గర్ల్ చైల్డ్కి సపోర్ట్ చేయాలి. జీఎస్టీ 2.0తో వ్యవసాయ రంగానికి చాలా మేలు చేకూరిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాయని, దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలుగుతుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడుతో కలిసి రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ యంత్రాలు తక్కువ ధరలకే అందుబాటులోకి రానున్నాయన్నారు. రైతులకు 80% రాయితీపై నాణ్యమైన విత్తనాలను అందిస్తున్నామన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణలో దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రోత్సాహాన్ని ఇచ్చాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన జీఎస్టీ బచత్ ఉత్సవ్ మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పండుగ సీజన్లో ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ వంటి కీలక రంగాలలో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయని తెలిపారు. ఈ సంస్కరణల ప్రయోజనాలు సామాన్య ప్రజలకు చేరుతున్నాయని ఆమె స్పష్టం చేశారు. Day of the GST Council, when we came to the press, we very clearly said, this has been in the works for 1.5 years. Whoever thought of any tariff war at that time? And several group of ministers were working in these 1.5 years. And several group of these GOMs met again post the Government of India's package which was sent to the GST Council, which was sent to the group of ministers. So these are discussed at various levels at various times. So
ఢిల్లీలో జరిగిన జీఎస్టీ బచత్ ఉత్సవ్ సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ ఏడాది నవరాత్రి పండుగలో రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయని తెలిపారు. గత నవరాత్రితో పోలిస్తే ఈసారి ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మకాలలో 25% పెరుగుదల కనిపించిందని ఆయన తెలిపారు. జీఎస్టీ సంస్కరణల వల్ల ఆహార పదార్థాల ధరలు తగ్గుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. इस नवरात्रि में इलेक्ट्रॉनिक्स की रिकॉर्ड सेल्स हुई है. जितनी भी रिटेल चेन्स हैं उन सब से जो डेटा आया है उस डेटा के हिसाब से करीब पिछले नवरात्रि के कंपैरिजन में 20 से 25% अधिक सेल्स हुई है. 4 महीने हो गए लगातार फूड का डिफ्लेशन चल रहा है. फूड प्राइसेस कम हो रहे हैं बिकॉज ऑफ दी रिफॉर्म्स इन जीएसटी. करीब -2% कम हो रहे हैं फूड के प्राइसेस. जो डिमांड बढ़ रही है इलेक्ट्रॉनिक्स के गुड्स की उसका सीधा इम्पैक्ट पड़ रहा है इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग. इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग इज नाउ ग्रोइंग एट अ डबल डिजिट CAGR. Very rapidly it is expanding and today electronics manufacturing is giving employment to about 25 lakh persons directly. और इस साल US को जो स्मार्टफोन्स जाते थे उसमें India has surpassed our neighbor in exporting smartphones to United States. अपनी लास्ट ईयर का GDP का अगर नंबर हम देखें तो 335 लाख करोड़ की GDP है. उसमें से 202 लाख करोड़ हमारा कंजम्पशन है और 98 लाख करोड़ का इन्वेस्टमेंट है. ప్రపంచంలో అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఢిల్లీలో జీఎస్టీ బచత్ ఉత్సవ్ సందర్భంగా మాట్లాడుతూ దసరా నవరాత్రి సమయంలో వాహనాల అమ్మకాలు పెరిగాయని, అలాగే ఎలక్ట్రానిక్స్ రంగం కూడా రికార్డులను బద్దలు కొట్టిందని తెలిపారు. అందుకే అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF కూడా భారతదేశ వృద్ధి అంచనాలను 6.6% సవరించాల్సి వచ్చిందని గోయల్ తెలిపారు. कुछ आइटम्स पे आपने कहा कि प्राइस घटे नहीं थे. वैसे साधारणतः जो हम मॉनिटर कर रहे हैं, हमारा तो अनुभव ये रहा है कि नवरात्रि के कारण और त्योहारों के वातावरण में लगभग सभी ई-कॉमर्स कंपनीज ने जीएसटी भी पास ऑन किया, उसके ऊपर कैश बोनसेस और डिस्काउंट्स भी साथ में दिए. तो स्वाभाविक है कि इसका लाभ जनता तक पहुंचा है. जनता में उत्साह है. आपको स्पष्ट बता दूं, ये प्रधानमंत्री नरेंद्र मोदी जी का संवेदनशील सोच थी. उन्होंने पहले तो जीएसटी लागू ही नहीं हो पा रहा था. 14% CAGR कमिट किया स्टेट्स को और उसको निभाया. यानी 5 वर्षों में जो उनका पुराना सेल्स टैक्स, वैट और सर्विस टैक्स कलेक्शन था वो सबको डबल का आश्वासन दिया. మెహుల్ చోక్సీని భారత్కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు ఆమోదించింది. 13,000 కోట్ల రూపాయలతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ను మోసం చేసిన కేసులో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని భారత్కు అప్పగించడానికి బెల్జియం కోర్టు ఆమోదం తెలిపింది. బెల్జియంలోని ఆంట్వెర్ప్ కోర్టు తీర్పు వెలువరిస్తూ భారత్ చేసిన విజ్ఞప్తి మేరకు చోక్సీని అరెస్టు చేయడం చట్టబద్ధమే అని స్పష్టం చేసింది. ఈ తీర్పు ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వారిని తిరిగి దేశానికి తీసుకురావడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు కొత్త బలాన్ని ఇస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశీయ ఆటో ఇంజిన్ ఉత్పత్తిని పెంచడానికి కొత్త ఉత్తర్వులపై సంతకం చేశారు. దీనిలో భాగంగా దిగుమతి చేసుకునే భారీ డ్యూటీ ట్రక్కులు, వాటి భాగాలపై నవంబర్ 1వ తేదీ నుండి 25% కొత్త సుంకాలను విధించనున్నారు. అయితే అమెరికాకు భారీ డ్యూటీ ట్రక్కులను అత్యధికంగా ఎగుమతి చేసే మెక్సికోపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుంది. US ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ కొత్త ట్రక్ సుంకాలను విధించవద్దని ట్రంప్ను కోరింది. ఎందుకంటే దిగుమతులకు ప్రధానంగా మెక్సికో, కెనడా, జపాన్, జర్మనీ, ఫిన్లాండ్ వంటి మిత్ర దేశాలు సన్నిహిత భాగస్వాములే ఉన్నారని, వీరు అమెరికా జాతీయ భద్రతకు ఎటువంటి ముప్పు కలిగించడం లేదని ఆ సంస్థ తెలిపింది.
ఇండోర్లో యాచకులు దీపావళి సందర్భంగా మాల్స్లో ఆవు పేడతో చేసిన ఉత్పత్తులు విక్రయించి పారిశ్రామికవేత్తలుగా మారుతున్నారు. ఇండోర్లో ఏర్పాటు చేసిన ఒక పునరావాస కేంద్రం ద్వారా 5,000 మందికి పైగా ప్రజలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారు. వారు హస్తకళలో పండుగ అలంకరణ వస్తువులు వంటి అనేక రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఈ ఉత్పత్తులను స్థానిక మాల్స్లో ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. ఈ ఉత్పత్తుల ద్వారా వచ్చే లాభాలను వీరు సమానంగా పంచుకుంటున్నారు. ఇది వారికి జీవనోపాధిని కల్పించడంలో, ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో సహాయపడుతుంది. అయోధ్యలో దీపోత్సవ వేడుకలకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది ఉత్సవాలకు ప్రధాన ఆకర్షణగా నిలిచే 25 అడుగుల ఎత్తైన పుష్పక విమాన నిర్మాణంలో కళాకారులు నిమగ్నమయ్యారు. నెమలి ఆకృతిలో ఉన్న భారీ నిర్మాణం కోసం అవసరమైన భాగాలు బెనారస్ నుండి తీసుకువచ్చారు. జపాన్కు చెందిన ప్రముఖ కళాకారుడు సెబాస్టియన్ మసూదా న్యూయార్క్లో టోక్యో టెలిక్ అనే ప్రత్యేకమైన కేఫ్ను ప్రారంభించారు. ఈ కేఫ్ సాంప్రదాయ జపనీస్ వంటకాల మేళవింపుతో టోక్యో సృజనాత్మక స్ఫూర్తిని న్యూయార్క్ ప్రజలకు పరిచయం చేస్తుంది. ఈ కేఫ్లో రంగురంగుల ఆకర్షణీయమైన ఇంటీరియర్లో జపనీస్ సాంప్రదాయ వంటకాలు లభిస్తాయి. నైరుతి బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న కొమోరియన్ ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. మరోవైపు దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ నెల 21వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ 48 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 127వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 24వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.